ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శ్రవంతి. నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని ఇప్పటివరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ముందు మంచి వీడియోస్ ఉంటాయన్నమాట. ఇదైతే ఒరిస్సాలో మ్యారేజ్కి వెళ్ళామండి. వాళ్ళు మ్యారేజ్కి ఇన్వైట్ చేశారనమాట మా రిలేషను. అక్కడైతే ఒరిస్సాలో మ్యారేజ్ ఏ విధంగా జరుగుతుంది, ఆంధ్ర నుంచి మా ఒరిస్సాకి అనమాట మేము ఎలా జర్నీ చేసాము ఏంటి అనేది చాలా బాగుంటుంది. వీడియో స్కిప్ చేయకుండా చూసేయండి. మేమైతే ఇంకా ఇంటి దగ్గర అందరం రెడీ అయిపోయామన్నమాట. అత్తయ్య, మాయ్య, చిన్న పాపను తీసుకొని అయితే వెళ్తున్నాం అనమాట. చిన్ను వాళ్ళు రాలేదండి, సమ్ము, సహనా వాళ్ళు రాలేదు. చర్చ్ అయితే మాతో వచ్చి ఇయ్యో ఎక్కడ ఉన్నాయి తెచ్చినవి. బాయ్ చిన్ను, బాయ్. మేము ఇంకా స్టార్ట్ అయ్యామన్నమాట. సమ్ము, సహనా వాళ్ళు అనమాట. వేడి అని చెప్పేసి ఇంకా అంత దూరం రాము అని చెప్పేసి ఇంకా వాళ్ళ నానమ్మ వాళ్ళ ఇంటికి అయితే నులక చూడండి అక్కడికి వెళ్ళిపోయారనమాట. మేమందరం కలిసి అయితే ఒరిస్సాలో పెళ్ళికి అయితే వెళ్ళామన్నమాట. చూశారు కదా, పాపనైతే అత్తయ్య ఎత్తుకున్నారనమాట. పాప అయితే అలాగ అత్తయ్య వైపే చూస్తుందనమాట, అస్సలు కన్నార్పకుండా. అదే అలా లైట్గా తీశాను. ఇంకా వెళ్తున్న దారిలో ఇంకా ఈ గుడి చాలా ఫేమస్ అండి, బత్తిలి సంతోష్ మాత అలా అని చెప్పేసి తీశానమాట. మీకు మీ కుటుంబ సభ్యులకి సంతోష్ మాత చల్లగా చూడాలి అనేసి అయితే కోరుకుంటున్నానండి. ఇంకా లేట్ అయితే ఎండ్ అయిపోతుంది అని చెప్పేసి ఇంకా 7కి ఆ టైంకి ఇంటి దగ్గర స్టార్ట్ అయిపోయామన్నమాట. ఇది ఒరిస్సాలో గునుపూర్ అండి, ఐ లవ్ గునుపూర్ అని ఉంది కదా, అక్కడ టిఫిన్ చేయడానికి అయితే ఆగామన్నమాట. ఇంటి దగ్గర త్వరగా బయలుదేరిపోవడం వల్ల టిఫిన్ ఏం చేయలేదన్నమాట. ఇక్కడైతే ఇంకా టిఫిన్ చేసామండి. ఒరిస్సాలో, ఆంధ్రాలో టిఫిన్ చాలా బాగుంటుంది. ఒరిస్సాలో టిఫిన్ నేను ఎప్పుడు ఊరు వచ్చినా కూడా పూరి కర్రీకే ప్రిఫరెన్స్ ఇస్తానన్నమాట. మీరు జర్నీ వ్లాగ్ కూడా చూసారు కదా, వచ్చాక పూరి కూర తిన్నాను. నాకు ఆంధ్ర స్టైల్ పూరి కూర చాలా ఇష్టం అనమాట, అందుకే ఎప్పుడు పూరి కూర తింటాను. చూడండి మొత్తం బాగుంది, చాలా బాగుంది అనమాట. అది స్కూల్ అండి, స్కూల్ చుట్టూ వాతావరణం బాగుందని చెప్పేసి తీసాను. స్కూల్ అనమాట, సెంటైన్స్ అంటండి, పాతపట్నంలో ఉన్న స్కూలు. ఆ స్కూల్ అండి. అక్కడ ఇద్దరు స్టూడెంట్స్ చూడండి ఆడుకుంటున్నారు చెట్ల కింద, బాగా అనిపించాయి అనమాట, తీసాను. ఇవి బర్రెలు అండి, ఒరిస్సాలు ఎక్కువగా ఉంటాయి. ఇది చూడండి పొలాలు సమ్మర్లో వేశారండి. ఇది సమ్మర్ యొక్క పంట అంట, సమ్మర్లో వేస్తారు. ఇంకా అలా అయితే త్వరగా వచ్చేసామండి, రీచ్ అయిపోయాము. అనుకున్న గమ్యానికి అయితే రీచ్ అయిపోయాం అనమాట, వచ్చేసాము. ఇంకా పెళ్ళితో పాటు మా రిలేషన్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం అనమాట. అంటే మా మాయ్య వాళ్ళ అమ్మ ఉన్నారు కదా, వాళ్ళ సిస్టర్ ఇంటికి, అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాము. తన కోసం ఫ్రూట్స్ తీసుకుందామని అయితే ఇక్కడ ఆగామన్నమాట. చాలామంది చాలా విధాలుగా చాలా కామెంట్స్ చేస్తున్నారండి, పాపకి ఏ సోప్ యూజ్ చేస్తున్నారు అనేసి. నేనైతే హిమాలయ బేబీ సోప్ యూజ్ చేస్తున్నానండి పాపకి. అన్నీ హిమాలయ ప్రోడక్ట్ అనమాట. మా చెరిస్మా చిన్నప్పుడు కూడా అవే వాడాను, ఇప్పుడు చిన్న పాపకు కూడా అవే యూజ్ చేస్తున్నాను అనమాట. చూడండి ఇంకా పెళ్లి వాతావరణానికి వచ్చేసామన్నమాట. ఇంకా ఫుల్ డెకరేషన్ అనమాట, చాలా గ్రాండ్గా చేశారండి. వీళ్ళు ఇక్కడైతే పన్నీర్ని తురుముతున్నారండి. ఇక్కడ పన్నీరు పాయసాన్ని చేశారనమాట భోజనాలకి, దానికోసం పన్నీర్ తురిమారు. ఈ ఫ్లవర్స్ అనేవి పిన్నికైతే ఫ్లవర్స్ అంటే చాలా ఇష్టం అనమాట. మొక్కలు పిచ్చండి, రకరకాల ఫ్లవర్స్తో మొక్కలన్నీ నాటిందనమాట. ఇటు చూడు, లేమి అలా లాక్కూడదు, ఎంత బాగున్నాయి చూడు. చూడు మందార పువ్వులు, ఓయ్ టమాటా పళ్ళు పువ్వులు, అక్కడ ఒక పువ్వులు ఉన్నాయిరా. వెరైటీ వెరైటీ పువ్వులలో పిన్నుడిస్ ఉంది.
చూడు వెరైటీ పువ్వు, బటర్ఫ్లై వైట్ కలర్. బటర్ఫ్లై చూడు, బటర్ఫ్లై కావాలి. పద. ఇంక ముందు చూశారు కదా పెళ్లి వాళ్ళ ఇంటిలో అమ్మవారి గుడికి వెళ్ళడానికి అంతా రెడీ చేశారు కదా, మేము కూడా ఇంకా వెళ్తామని రెడీ అయ్యాము. హాయ్ చెప్పు. శివుడు పళ్ళు. భోజనాలు అయితే చాలా గ్రాండ్గా పెట్టారండి. బెండకాయ, పెరుగు పచ్చడి, తాండ్రండి, మామిడి తాండ్ర బెసారు, ఇంకా మష్రూమ్ కర్రీ, వంకాయ శనగల కర్రీ, ఇంకా మంచూరియన్ అండి, వెజ్ బిర్యానీ, పన్నీర్ బిర్యానీ, పన్నీర్ పాయసం అంతండి. చూడండి ఎంత జనం ఉన్నారో, ఇంక అప్పుడే స్టార్ట్ అవుతుంది. ఇంత జనం అనమాట. చాలా అంటే చాలా గ్రాండ్గా చేశారండి. ఆ పెళ్ళి కొడుకు వాళ్ళది ఊరు అనమాట, అమ్మాయిది కూడా సేమ్ ఊరు. ఆ అబ్బాయి దుబాయ్లో జాబ్ చేస్తుంటాడనమాట. ఇంకా చూశారు కదా పానీపూరి దగ్గరండి ఈ జనమంతా. పానీపూరి పెట్టారు, వేడివేడి జిలాబీలు పెట్టారు, డ్రింక్స్ పెట్టారు, ఐస్ క్రీమ్స్ పెట్టారు. అసలు చాలా ఉన్న రకరకాల ఐటమ్స్ అన్నీ కూడా పెట్టారండి. నేను వాయిస్ ఓవర్ ఎందుకు ఇస్తున్నాను అనేసి అంటే పెళ్ళి కదా, అక్కడ మొత్తం సాంగ్స్ వేసేసి డీజే సాంగ్స్ వేసి మొత్తం డిస్టర్బెన్స్గా ఉందన్నమాట. ఇక్కడైతే పెళ్ళి వాళ్ళకి రిసెప్షన్ లాగా ఇక్కడ కూర్చుని పెట్టారండి. వాళ్ళిద్దరైతే ఐస్ క్రీమ్ తింటున్నారు. అంతా మేము ఇంకా భోజనాలు అవి చేసేసి ఇంకా 3-4 ఆ టైం అవుతుంది అనమాట. ఇంకా స్టార్ట్ అయిపోయాము. ఇంకా మేము స్టార్ట్ అయ్యేసరికి ఇంకా రెయిన్ అయితే పడుతుందంట, వర్షం పడుతుంది. సమ్మర్లో వర్షం పడితే ఎంత హాయిగా ఉంటుంది, లంచ్ చేసేటప్పుడు ఎంత హాట్గా ఉన్నో ఈవినింగ్ సరే అయ్యేసరికి అలా అలా చినుకులు పడుతూ అది మట్టి పైన పడుతుంటే ఆ మట్టి పైన వర్షం పడితే ఆ వచ్చే స్మెల్ ఎంత బాగుంటుందో కదా. మీకు కూడా ఆ స్మెల్ ఎంతమందికి ఇష్టం అనేది కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. నాకైతే మట్టి పైన వర్షం పడితే ఆ వచ్చే స్మెల్ భలే ఉంటుందండి. అలా రాటూర్ వచ్చామండి. ఇది రాటూర్ అనమాట, మా రిలేషన్. ఇంకైతే వీడియోలు అనమాట న్యాచురల్గా కూరగాయలు ఎలా పండిస్తారు ఏంటి అనేది కూడా వీడియో తీసానమాట. వాళ్ళు కూరగాయలు పండించింది మా రిలేషన్ అనమాట. వెళ్తూ వెళ్తూ మీరు కూడా కూరగాయలు అవి తీసుకెళ్ళండి అని చెప్తే బీరకాయలు, కాకరకాయలు, కుకుంబర్, దోసకాయలు అన్నీ అండి వాళ్ళు పండిస్తున్నారు న్యాచురల్గా. అవి అయితే అలా మీకు చూపించడం కోసం అయితే వీడియో తీశాను. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి, నచ్చితే లైక్ అయితే చేయండి. వచ్చామన్నమాట. వాళ్ళకి గుడ్డేసారనమాట, బీరకాయలు, దోసకాయలు వాళ్ళ సొంత గుడ్డి తీసిస్తాను తీసుకెళ్తారా అనేసి అన్నారండి. తీసుకెళ్ళడానికి అయితే వచ్చామన్నమాట. బాగుంది పొలం. చూడండి అన్నీ మా కోసం తీస్తున్నారనమాట బీరకాయలు.
పదా దోసకాయలు మళ్ళీ ఉన్నాయా తీ ఉన్నారులే మట్టికి చూడు మొక్కలు చూడండి ఫ్రెండ్స్ బీరకాయలు అయితే ఉన్నాయి అన్నమాట ఇక్కడ బీరకాయలు ఇవంతా బీరకాయలు అవంతా దోసకాయలు ఇక్కడ ఉన్నాయి దోసకాయలు నువ్వు వీడియో తీస్తాను నిలబడు ఏ బురద దిగిపోక చిన్న కాలు ఉండిపోద్ది ఇటు రైట్ బీరకాయలు ఏరడానికి వచ్చి ఆహా వీడియో ఇవే దోసకాయా కాకరకాయలు ఇవి కాకరకాయలు చూడండి ఫ్రెండ్స్ ఇవి కాకరకాయలు ఇదంతా కాకరకాయ గుడ్డి రైతుల కష్టం అంతా ఎంత కాదనమాట చాలా కష్టం ఇదంతా కాకరకాయలు సొంతంగా పండించే బీరకాయలు కాకరకాయలు దోసకాయలు అండి చూడండి అక్కడ కూడా ఒక మరి పద లేదు మేము కార్ మీద వచ్చి ఉన్నాము సో ఫ్రెండ్స్ ఇవైతే వంకాయ గుడ్డ అనమాట ఇంకా ఇప్పుడు వేసారు స్టార్టింగ్ ఇదంతా చూడండి కాకరకాయ అనమాట ఇదంతా ఇవేట అన్నయ్య పాలకూర నార అవి ఉడాలి అలాగా ఇదంత మందే చూడు చిన్న ఎన్ని కాకరకాయలు ఇదిగో ఫ్రెండ్స్ దోసకాయలు ఇదిగో అన్నయ్య తెంపుతున్నారు చాలా ఉంది లోన్ మనకి తెలుసుకోలేదు అవును ఇది ఇల్లు ఎక్కడ ఉంది కింద చాలా చిన్నదమ్మా పెద్దదా వాళ్ళు చిన్న వాళ్ళకి తెలుస్తుంది మామయ్యకి తెలుస్తుంది ఎట్లాగా ఇవి ఇంకా చాలా పెద్దలు అవుతాయి అంతే లోన్ ఇదంతా పాదు దోసకాయ పాదు చూడండి తెలుసు కదా పార్లకమడి అవును పాతపట్నం దగ్గర అటు వెళ్తాయి ఇది కాకరకాయ ఇది వంకాయ ఇంకా ఉడిచారు ప్రస్తుతానికైతే ఇంకా లేదు అలా నిలబడి చేసి ఏరు దోసకాయలు మామయ్యకి సాయం చెయ్యి నీకు తెలియదు పట్టుకో ఆ దోసకాయలు పట్టుకోరా ఈరోజు వీడియో అయితే ఇది మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్